రైతు సోదరులకు నమస్తే. సాధారణంగా పాలు అమ్మేదానికంటే పాలను ప్రాసెసింగ్ చేసి పెరుగు అమ్మితే మంచి లాభాలు ఉంటాయి. అదే పెరుగుని కుండ పెరుగుగా మార్చి అమ్మితే డబుల్ ఆదాయం ఉంటుంది. సో అలాంటి ప్రాసెసింగ్ సెంటర్లో మనం ఇప్పుడున్నాం. మనం ప్రస్తుతానికి బాపట్ల జిల్లాలో ఉన్న రైతన్న డైరీ మిల్క్ కేర్తో అయితే సో కుండ పెరుగుని ప్రాసెసింగ్ చేసి కుండ పెరుగుని సేల్ చేస్తున్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా ఇక్కడ నుండి సప్లై చేస్తున్నారు. కుండ పెరుగుకి ఇలా ప్రత్యేకత అని చెప్తున్నారు. ఈ కుండ పెరుగు ఎలా తయారు చేస్తారు, యువతకి ఈ రోజుల్లో వీళ్ళు ఏం మెసేజ్ ఇస్తున్నారు, ఇలాంటి అంశాలన్నీ నాగమల్లేశ్వరరావు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. మీరు వీడియో చేసిన తర్వాత మీ వీడియో ద్వారా చాలా మందికి ఉద్యోగం, ఉపాధి, కొత్త అవకాశాలు కల్పించారు. ఎందుకంటే చాలా బాగా రీచ్ అయింది మీ వీడియో. రీచ్ అయింది. కొత్తగా ట్రైనింగ్కి వచ్చే వాళ్ళు చాలా మంది వచ్చారు, నేర్చుకున్నారు. కొంతమంది ఆల్రెడీ వ్యాపారం స్టార్ట్ చేశారు. వాళ్ళు నెలకి 50,000 నుంచి 1,00,000 సంపాదించుకునే పరిస్థితికి మంచి. అంటే మీలాగా ఈ అగ్రికల్చర్ సెక్టార్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళు ఇంకా సమాజంలో ఇంకా చాలా మంది రావాలని కోరుకుంటున్నాను. ఈ కుండ పెరుగు కూడా చాలా ప్లేస్లలో చూశాను. మీ కాడ ఉన్నంత నాణ్యంగా, మీ కాడ ఉన్నంత క్వాలిటీగా కుండ పెరుగు నాకు ఇంకెక్కడా కనపడలేదు. ఏంటి సార్ మీ స్పెషల్ ఏంటి అసలు? అంటే స్పెషల్ కొండ పెరుగులో స్పెషల్ ఏమి ఉండదండి. కొండే స్పెషల్, పెరుగులో స్పెషల్ ఏం లేదు. కాకపోతే వాళ్ళు తయారు చేసే విధానంలోనే తేడా తప్ప కుండ పెరుగు పాలు ఎవరైనా ఒకటే రకమైన పాలు వాడతారు. జనరల్గా ఏంటంటే వాళ్ళు ఆచరించే విధానాలు ఏదైతే ఉంటాయో ఆ ప్రాసెసింగ్ సిస్టమ్ వాటిల్లోనే తేడా. అంటే నాకు ఎదురయ్యే క్వశ్చన్లు ఏంటంటే, ఎవరైనా ఫోన్ చేసి కుండ పెరుగు మీ అంత గట్టిగా గట్టిగా రావట్లేదు ఎలా అని అడుగుతారు. సరే, ఒక 2 రోజులు టైం ఇచ్చి మీరు రండి ఒకసారి వచ్చి చూడండి అంటే, మేము 30 ఏళ్ళ నుంచి చేస్తున్నాము కుండ పెరుగు, మీరు ఫోన్లో చెప్పొచ్చు, మేము వచ్చేది ఏంది అంటారు. ఫోన్లో ఎంతమందికి అని చెప్తాం? ఇప్పుడు నేర్చుకోవాలి అనుకున్నాడు, నెలకు 1,00,000 సంపాదించాలనుకున్నాడు, కనీసం 1-2 రోజులు కూడా టైం కేటాయించలేనప్పుడు మనం ఫోన్లో ఎంతమందిని చెప్తాము, ఎంతమందిని కవర్ చేస్తాం? అంటే వేసే పద్ధతిలోనే తేడా ఉంటుందండి, అంతకు మించి ఏం లేదు. కుండల క్లీనింగ్ ఉంటుంది. కుండల్ని పాలు కాగబెట్టి మనం ఎసిడిటీని కరెక్ట్గా ఏ పారామీటర్లో ఎసిడిటీని తీయాలి, తర్వాత దాన్ని ఎక్కడ ఇంక్యుబేట్ చేయాలి, ఎన్ని గంటలు చేయాలి. ఇప్పుడు జనరల్గా ఏముందంటే అండి, ఈ కుండలో పాలు కాగబెడతారు, ఆరు బయట పడేస్తారు. దీనికి ఈ ఏదైతే ఇది ఉంటుందో ఆ టెంపరేచర్ మినిమం టైం మెయింటైన్ అయితేనే ఆ ఎసిడిటీ ఫామ్ అయింది. ఇప్పుడు మీరు 90 డిగ్రీల్లో ఉంది, ఎలాంటి వస్తువు అయినా బతికిద్దా? ఎలాంటి సూక్ష్మజీవులైనా బతుకుతాయా? లేదు, బతకవు. అదే 0 డిగ్రీలో అనుకోండి, నిద్రపోతాయి. అదే మీరు అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చి మీ ఇంటి నుంచి ఒక బాక్స్ వేడి అన్నం బాక్స్లో పెట్టుకొని వెళ్ళండి, ఏమైంది? అది 40-50 డిగ్రీల టెంపరేచర్లో ఉంటుంది. మీరు మధ్యాహ్నం తినేటప్పటికి పురుగులు పట్టిపోయి, సర్ది వాసన వచ్చో లేకపోతే నీళ్లు గారిపోయో, పనికి రాకుండా పోయేసి. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఇక్కడ ప్రతిచర్య జరిగిద్ది. 42 డిగ్రీల టెంపరేచర్ అనేది ఏ వస్తువునైనా పాడు చేసిద్ది. అప్పుడు మనం ఏంటంటే దీంట్లో మంచి బ్యాక్టీరియాని కలిపి ఆ హీట్ని మెయింటైన్ చేయడం ద్వారా ఈ పెరుగులో మంచి స్ట్రక్చరు, మంచి క్వాలిటీని తీసుకురావడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఇది నేను తయారు చేసింది ఏం కాదండి, పూర్వం నుంచి ఎప్పటి నుంచో ఉంది. కానీ ఇళ్లలో ఏం జరుగుతుంది, బయట చిన్న షాపుల్లో ఏం జరిగిద్ది అంటే ఫర్దర్ ప్రాసెస్ మెయింటైన్ చేయరు. అంటే కుండల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారా? కుండల్ని అయితే బాగా హాట్ వాటర్లో క్లీన్ చేస్తామండి. క్లీన్ చేసి బాగా మళ్ళీ చల్లారిన తర్వాత దాంట్లో పాలు మనం కాగబెట్టిన 90 డిగ్రీల పాలను దాంట్లో పోసి ఒక దీంట్లోకి తీసుకొని దాంట్లో 42 దగ్గర మనం కల్చర్ తోడేస్తాం. దీంట్లో వేసేసి మనం చేస్తాం. సో ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇవేమన్నా పాడే పరిస్థితి ఉంటాయా? మళ్ళీ వీటిని పక్కకి అంటే నాకు తెలిసి అయితే అండి, కుండలో పెరుగు అంటే మనం ఎక్స్పైరీ డేట్ ఇవ్వాలి కాబట్టి ఇవ్వడమే కానీ, ఓ 15-20 రోజుల వరకు కూలింగ్ ఉంటే 4 డిగ్రీస్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకటే జరిగిద్దండి, ఈ కుండ ఫుల్గా పోసి తోడేసాం, ఈ కుండని ఫుల్గా పోసాం, ఇక్కడ దాకా పోసి తోడేసాం. ఇప్పుడు ఏమైంది, ఇది ఒక 5 రోజుల కుండ కిందకి తగ్గింది కొద్దిగా. తగ్గడం అంటే వాటర్ వెళ్ళిపోవటమే, ఇది పాడవటం కాదు. కానీ నువ్వు ఎంత వాటర్ తగ్గితే అంత టేస్ట్ వచ్చింది అన్నమాట. దీంట్లో ఆ టేస్ట్ వచ్చింది, ఆ వైటమిన్స్, తర్వాత దాంట్లో ఉండే మినరల్స్ ఇవన్నీ ఇంకా ఇంక్రీజ్ అవుతాయి తప్ప వాటర్ పోవటం వల్ల దీనివల్ల ఎలాంటి నష్టం లేదు. ఏంటి సార్, ఎలా ఉంటుంది? 1 టైం యూజా లేకుంటే మళ్ళీ యూజ్ చేస్తారా దాన్ని? సింగిల్ టైం.
సో చేసుకున్నప్పుడల్లా కొత్త దాంట్లో ఇప్పుడు మొన్న యుద్ధం వచ్చింది సార్. అవును. మొన్న యుద్ధానికి ఈ బకెట్ అంతకుముందు 20 రూపాయలు, ఇప్పుడు 25 రూపాయలు అయింది. సడన్ గా 20% ఇంక్రీజ్ అయిపోయింది. ఈ కుండ 22 రూపాయలే. నేను అప్పుడు 22కే కొన్నాను, ఇప్పుడు 22 కొన్నాను. అంటే వెనకటికి ఒక సామెత ఉంటది, కుంటోడైనా ఇంటోడు కావాలి. అది అంటే అవిటాడు పుట్టినా మన కడుపును పుడితే మనాడు అవుతాడు. ఎక్కడి నుంచి అలా తెచ్చుకున్నాం అనుకో అరువు తెచ్చుకున్నట్టుంటది, తన్ని వెళ్తాడు వాడు. అలాగే మనం అభివృద్ధిని వద్దనుకోకూడదు, అభివృద్ధి కావాలనుకోవాలి. కానీ మన సొంత వారసత్వం ట్రెడిషన్ అయితే కొంత కంటిన్యూ కావాలి. ట్రెడిషన్, మన సంస్కృతి సాంప్రదాయాలు కొనసాగితేనే మనం మార్కెట్లో ఉంటాం. ఎన్ని సంవత్సరాల నుండి ఉన్నారు సార్ ఈ కిలో? 5 years అండి. 5 years. స్టార్టింగ్ నుండి కుండ పెరుగు ప్రాసెస్ చేస్తున్నారు. అంటే కొన్ని రోజులు అయితే మేము బకెట్లో అలా వెళ్ళాం సార్. కానీ మా ఆర్థిక పరిస్థితులు, మార్కెట్లో కాంపిటీషను, ఇవన్నీ పెద్ద పెద్ద డైరీలతోటి పోటీ పడలేమనిపించింది. అందుకని క్వాలిటీగా డిఫరెంట్గా వెళ్ళాలి అనే దానికోసం కొండ పెరుగుని తీసుకొచ్చాం. కొండ పెరుగుని తీసుకొచ్చిన తర్వాత మా లక్ష్యాలు, మా ఆలోచనలు మార్చుకున్నాం. కొండ పెరుగు అనేది నేను డబ్బులు సంపాదించడానికో, నేను డెవలప్ అవడానికో వాడుకోకూడదు. ఇది భవిష్యత్తు తరాలకి ఉపయోగపడే విధంగా ఉండాలి అనే దానికోసం మళ్ళీ మార్చుకొని పెంచుకుంటూ వెళ్తున్నాం. వీటిని బిజినెస్ లాగా మార్చుకోవచ్చా ఇప్పుడున్న యువత? వీటిని బిజినెస్ లాగా మార్చుకోవచ్చు అంటే, నేను వ్యాపారం చేయాలనుకున్నాను అనుకోండి, నా అనుభవాన్ని అమ్ముకోవచ్చు. ఫ్రాంచైజీని తీసుకునే వాళ్ళు చాలా మంది వస్తారు. కానీ నేను అలా కాకుండా ఫ్రీగా నేర్పించి ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి ప్లాన్ చేస్తున్నాను. చాలా మంది చాలా క్వశ్చన్స్ అడిగారు సార్. మన ఏంటి దాని ఫార్ములా ఏంటి, సేకుండా దాంట్లో ఏదో నా పౌడర్ కలుపుతున్నారా అని కొంతమంది అడుగుతున్నారు. ఏం చెప్తారు వాళ్ళకి? అంటే నేనేమంటానంటే, మా గేటులు తెలిసి ఉంటే రమ్మని చెప్తున్నాను. పౌడర్ కలుపుతారా, లేదంటే నిజంగా పౌడర్ పాలేనా అని ఇలా మాట్లాడే వాళ్ళందరూ ఒకసారి వచ్చి విజిట్ చేశారనుకోండి, రియాలిటీ తెలిసిద్ది. జనరల్గా ఏంటంటే అండి, మాట్లాడేవాడికి సమాధానం చెప్పేవాడు లోకు కాబట్టి వాళ్ళు 100 రకాల సమాధానాలు చెప్తారు. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కలపకుండా స్వచ్ఛంగా మీ ఇంట్లో చేసుకోవడానికి, మీ పాలతో చేసుకోవడానికి దానికి కావాల్సిన సహాయ సహకారాలు మేము ఇస్తామని చెబుతున్నాం. ఇస్తామంటే మీ ఇంట్లో కూడా వేసుకోవాలి అంటే, మీ ఇంట్లో కూడా ఇలా వచ్చింది అనుకో, ఏమైనా కలిపారని అడుగుతారా? అంటే మీ అమ్మో, మీ ఆవిడో, లేకపోతే మీ అమ్మాయో ఎవరన్నా కలుపుతారా? అది తెలియాలి అంటే ఫస్ట్ విజిట్ చేయాలి. నేనేమంటున్నాను, మీరు రండి, ఇక్కడికి రండి, విజిట్ చేయండి, చూడండి. ఏ కంపెనీ మీకు పిలిచి మా పనుల్లో మా పర్యవేక్షణ చూడమని చెప్పదు. మేము రియల్గా మిమ్మల్ని అందరినీ వెల్కమ్ చేస్తున్నాం. రండి, మీరు తెలుసుకోవాలి, సమాజానికి ఇది కావాలి. ఇది కావాలి అంటే మీరు కూడా వ్యాపారంలోకి రావచ్చు. ఓపెన్ గా రమ్మని పిలుస్తున్నారు. కొన్ని పెద్ద కంపెనీలు, నేను పేరు చెప్పను, కొన్ని పాల కంపెనీ వాళ్ళు పెద్ద గేట్ ఉంటుంది. సో కనీసం లోపల ఏం తయారైతుంది, సో లోపలికి పాలు వెళ్తున్నాయా లేదంటే బయటకి ఎన్ని వస్తున్నాయా అని కూడా ఇన్ఫర్మేషన్ ఉండదు. సో బయటకైతే ట్యాంకర్లకు 1000 లీటర్ల పాలు బయటకు వస్తుంటాయి, కానీ లోపలికి ఎక్కడి నుండి వెళ్తున్నాయి? అంటే బిజినెస్ ఏంటంటే అండి, ఈరోజు సీక్రెట్ అయింది. అదే చెప్పాను కదా, అనుభవాన్ని అమ్ముకోవటం అనే సిస్టమ్ తయారైంది ఈరోజు. ఒకప్పుడు ఏంటంటే ఓపెన్ గా ఉండేది, ఓపెన్ గా చెప్పేవాళ్ళు. ఈ రోజు ఏంటంటే కాంపిటీషన్ విధానాలు ఉన్నాయి, ఇన్వెస్టర్స్ ఉంటారు. కాంపిటీషన్ ఎందుకు పెట్టుకోవాలి, పిలిచి కాంపిటీషన్ ఎందుకు పెట్టుకోవాలని అనుకుంటారు. అనుకోవటం వల్ల రానియకపోవచ్చు. పాలైతే ఉన్నాయండి. పాలు ఎలా ఉన్నాయంటే, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పీజీల్లో పడుకునే వాళ్ళు ఎక్కువైపోయారు కాబట్టి ఇక్కడ లేవు. కానీ కర్ణాటక, తమిళనాడు వెళ్తే గవర్నమెంట్ ప్రోత్సాహాలు ఇచ్చి 4 రూపాయలు 5 రూపాయలు ప్రోత్సాహాలు ఇచ్చి అక్కడ ఆవులు మేపిస్తుంది. ఆవుల్ని అక్కడి నుంచి వాళ్ళు ఎక్కడ చౌకగా వస్తే అక్కడి నుంచి కొనుక్కున్నారు. ఇక్కడ లేకపోతే ఏం చేస్తారు? ఇక్కడ లేకపోతే ఫారెన్ నుంచో, ఇంగ్లాండ్ నుంచో, న్యూజిలాండ్ నుంచో, డెన్మార్క్ నుంచో దిగుమతి చేసుకోవాలి. దిగుమతి చేసుకున్న కొనుక్కొని తినేవాడు ఉన్నప్పుడు ఎక్కడి నుంచి చేసుకుంటే ఏముంది? సో మంచి మార్కెటింగ్ ఉంది. సో మాకు ఇక్కడ కావాలి, అక్కడ కావాలని చాలా మంది అడుగుతున్నారు. ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఇవ్వలేకపోయేది ఏం లేదండి. నేనేమంటానంటే, నేను ఒక స్టేజీ వరకే క్వాలిటీ ఇవ్వగలుగుతాం పాల వ్యాపారంలో. ఆ స్టేజీ దాటిన తర్వాత మనం చెప్పిన మాటలన్నీ నీటి మూటలు అవుతాయి. నేనేమంటానంటే, నేను ఏ స్టేజీ వరకు క్వాలిటీ ఇవ్వగలను ఆ స్టేజీ వరకే చేయాలనుకుంటున్నాను. ఆ స్టేజీ వరకు చేయడానికి
నేనేమి విస్తృతమైన ప్రచారాలు చేయట్లేదు, ఏం లేదు. మీలాంటి ఆదర్శ భావనాలు ఎవరన్నా వచ్చి అడిగితే నేను ఇది అందరూ నేర్చుకోవడం కోసం మాత్రమే ఈ ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నాను తప్ప నేను బ్రాండ్ ఫోకస్ లేదు. నేను తర్వాత నెక్స్ట్ మార్కెటింగ్ చేయట్లేదు. మార్కెటింగ్ అంటే ఏంది? ఇప్పుడు మనం ఈ కొండ పెరుగు 6-5 ఇస్తున్నాం, 120 రూపాయలకి అమ్ముతున్నాం. మీడియేటర్ దగ్గరికి వెళ్తే దీనికి 20 రూపాయలు 30 రూపాయలు తనకే మార్జిన్ అడుగుతున్నాడు. అప్పుడు ఏం చేయాలి? ఈ 6ని 3 చేయాలి. 3 చేసి 120 రూపాయలు అంతే ఉంచి వాడికి 30 రూపాయలు ఇచ్చి నేను కూడా మళ్ళీ ఒక 10 రూపాయలు 20 రూపాయలు మిగిల్చుకోవాలి. దానికంటే లేట్ అయినా, లేటెస్ట్ గా తర్వాత అయినా, నిదానంగా అయినా సరే టైం తీసుకున్న 5 సంవత్సరాలు పట్టిన తర్వాత అయినా నేను కస్టమర్కి అమ్ముతున్నాను, క్వాలిటీగా అమ్ముతున్నాను. నేను ఈ పక్క వాళ్ళకి చెప్పాలి అనే విధానం నేను ఎందుకు ఎంచుకున్నానంటే, నేను ఎక్కువ మందికి చేరాలి అంటే, ఇప్పుడు యుద్ధం చేయాలంటే 100 మంది వెళ్ళాలి, ఒక్కడ వెళ్తే యుద్ధం చేయలేడు. అందుకని 100 మందిని తయారు చేసుకుంటున్నా. సో తేడా ఏంటి? ఇప్పుడు కుండ పెరుగుకి మామూలుగా మన బకెట్ పెరుగుకి తేడా ఏముంటది అసలు? కుండ పెరుగుకి బకెట్ పెరుగుకి తేడా ఏంటంటే అండి, కుండ పెరుగులో వాటర్ కంటెంట్ ఉండదు. వాటర్ పూర్తిగా తీసేసుకుంటది. నీకు ఎర్త్ ఫ్లేవర్ ఉంటది, ప్లాస్టిక్ ఫ్లేవర్ ఉండదు. ప్లాస్టిక్ అనేది మనం క్రూడ్ ఆయిల్ తర్వాత నెక్స్ట్ లెవెల్లో వచ్చే వేస్టేజ్ నుంచి వచ్చేది. అది ఎంత కాదనుకున్నా ఫుడ్ గ్రేడ్ అన్నా కానీ ఆరోగ్యానికి ఎంతో కొంత హానికరం అనేది ఉంటది. అలాని ప్లాస్టిక్ లేని సమాజాన్ని మనం నిర్మించలేము ఇప్పుడల్లా. ఎంత టైం ఉంటుంది బయటకు తీసిన తర్వాత ఇది? ఇప్పుడు మీరు హైదరాబాద్ వెళ్ళండి, ఇది తీసుకొని రేపు మధ్యాహ్నం తర్వాత మళ్ళీ చూడండి, కూలింగ్ చల్లారింది తప్ప టేస్ట్ మారటం కానీ క్వాలిటీ మారటం కానీ ఉండదు. అదే స్టాండర్డ్ ఉంటుంది. సో నాగేశ్వరం ఇంత సక్సెస్ కావడానికి కారణాలు ఏంటి? కుండ పెరిగేనా? అసలు రైతన్న బ్రాండ్ నాగమల్లేశ్వరరావు ఇక్కడ దాకా రావడానికి కొండ పెరిగే కారణం. ఎక్కడ సార్ మార్కెటింగ్ ఎలా చేసుకుంటారు? గుంటూరు విజయవాడ హోమ్ డెలివరీ. గుంటూరు విజయవాడలో ఈరోజు కుండ పెరుగు కావాలి అంటే రైతన్న డైరీకి వాళ్ళే కాల్ చేస్తారు. నాకు మార్కెటింగ్ పర్సన్స్ ఎవరు లేరు. వెళ్ళి మేము పెరిగిస్తామని మేము ఎవరి దగ్గర చెప్పాం. మా పెరుగు వాడమని చెప్పాం. క్వాలిటీలో రాజీ పడాం. ఫోన్ చేసి 5 కుండలైనా సరే, ఈరోజు మా ఇంట్లో చిన్న ఫంక్షన్ 5 కుండలు పంపిస్తారంటే రేపొద్దున పంపించేస్తాం. కొంతమంది రైతులు వాళ్ళు పండించిన పంటనే మీలాగా బ్రాండ్ చేసుకొని అమ్ముకుంటే మంచి లాభాలు ఉంటాయి కదా. సో వాళ్ళు పండించిన పంటని అమ్ముకోలేక చాలా మంది రైతులు నష్టపోతున్నారు. ఈ పాల బిజినెస్ సైడ్ వచ్చినా కూడా వాళ్ళు తీసుకున్న పాలని 50 రూపాయలు 40 రూపాయలకు అమ్ముకొని డైరీ ఫామ్ రంగంలో కూడా చాలా మంది లాస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకొని ఇలా మీలా మార్కెటింగ్ చేసుకుంటే బాగుండే అవకాశం ఉంటుంది కదా. ఉండిద్ది, కానీ ఓపిక ఎక్కడుంది? ఇప్పుడు నా దగ్గరికి చాలా మంది వచ్చారు. నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి కూడా నేను చెప్పాను అనమాట, హైదరాబాద్లో ఉండి హైదరాబాద్ చుట్టుపక్కల ఉండి జనమందరూ ఇక్కడ వాళ్ళంతా ఏమనుకుంటారంటే హైదరాబాద్లో వాళ్ళందరూ కోట్లు సంపాదిస్తున్నారు, హైదరాబాద్ వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తున్నారు అని అనుకుంటారు. కానీ హైదరాబాద్లో ఉండి కూడా పాలు అమ్ముకోలేని వాళ్ళు చాలామంది అవుట్కట్స్లో, కేసర్లో, ఆ చుట్టుపక్కల సరౌండింగ్ పెద్దంబర్పేటలో ఇట్లాంటి డైరీ ఫార్మ్స్ పెట్టి 50 రూపాయలు 55 రూపాయలకు పెట్టి అమ్ముకోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వ్యవసాయంలో డబ్బులు సంపాదించవచ్చు కదా అంటే వ్యవసాయంలో డబ్బులు సంపాదించవచ్చు. డబ్బులు సంపాదించాలంటే టెక్నాలజీ తెలిసిన కొడుకుని పక్కన పెట్టుకొని టెక్నాలజీ వాడి తండ్రి కూడా సక్సెస్ అవ్వచ్చు. సో పాల ద్వారా ఇంకెన్ని ఉత్పత్తులు తీస్తున్నారు సార్ మన దగ్గర? బటర్ మిల్క్, రోజ్ మిల్క్, జీరా మజ్జిగ, లస్సీ, బాదం పాలు. నేటి తరం యువతకి ఇట్లా బిజినెస్ లోకి రావాలనుకున్నా, లేదంటే కొత్తగా వ్యవసాయంలోకి రావాలనుకున్నా, లేదంటే డైరీ రంగంలోకి రావాలనుకున్నా, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే నేనేమంటానంటే అండి, పూర్వం రోజుల్లో మనకి మామూలుగా చిన్నప్పటి నుంచి వ్యవసాయ అనుబంధ రంగాల్లో పనిచేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే ఆ పని లేదు. ఎగ్జాంపుల్గా మీకు ఒక చిన్న మాట చెప్తా. నేను ఒక గుంటూరులో ఉండేవాడిని. ఒక రాజస్థాన్ టీ కొట్టు దగ్గర టీ తాగుతాను. రోజు సాయంత్రం మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి 2-3 గంటల నుండి మళ్ళీ బయటికి వెళ్ళేటప్పుడు లేకపోతే రాజస్థాన్ టీ కొట్టు దగ్గర టీ తాగుతాను. ఆ టీ కొట్టు వాడు వాళ్ళ భార్య వచ్చి వాళ్ళ పిల్లలనిద్దరిని అక్కడ వదిలిపెట్టింది. ఓ 10-12 ఏళ్ళ పిల్లలు. 10-12 ఏళ్ళ పిల్లలకి ఇద్దరి చేత వాడు గ్లాసులు కడిగిస్తాడు, కప్పులు కడిగిస్తాడు. నేను ఒక రోజు అడిగాను, నువ్వు చేస్తున్నావుగా వాళ్ళకి ఎందుకని?
అతను ఒక మాట చెప్పాడు అనమాట. ఏం చెప్పాడంటే, నేను 2000 కిలోమీటర్ల నుంచి ఇక్కడికి వచ్చి పని చేస్తున్నానండి. నేనేం చేస్తున్నానో నా పిల్లలకి తెలియాలి. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1 అది. నేనేం చేస్తున్నానో తెలిస్తే వాడికి నా మీద గౌరవం ఉంటుంది. రెండోది, నేను చదువు చెప్పిస్తున్నాను, గ్లాసులు కడిగిస్తున్నాను. సక్సెస్ అయితే చదువుకొని అమెరికా వెళ్తాడు, లేకపోతే గ్లాసులు కడుక్కుంటాడు. నా పని వారసత్వంగా తీసుకుంటాడు. పని అయితే వచ్చింది. సెలక్షన్ అనేది వాడిష్టం. అంటే అది వారసత్వం. మనం ఏమి ఇస్తున్నాం? నేను పడిన కష్టం మా పిల్లలు పడకూడదు, నేను పడిన కష్టం మా పిల్లలు పడకూడదని వాడికి ఫోన్ ఇచ్చి అన్ని కష్టాలు నువ్వే పడి లాస్ట్కి వాడు తనంటే తన్నించుకుంటున్నాం. నేను యూత్కి చెప్పేది ఒకటే, 40 ఏళ్ళలోకి వచ్చి కూడా వ్యాపారంలో సక్సెస్ అయ్యే వాళ్ళు ఉంటారు. 40 ఏళ్ళకి వ్యాపారంలోకి వచ్చిన వాడికి బీపీ, షుగరు, పిల్లల చదువులు, ముసలి తల్లిదండ్రులకు మందులు, వీటి బాధలు ఎక్కువ ఉంటాయి. సక్సెస్ రేట్ తక్కువ. 18 ఏళ్ళకి వ్యాపారంలోకి వస్తే 17 to 25 సంవత్సరాలకి వెల్ ఎస్టాబ్లిష్డ్ అవుతాడు. చదువుకుంటానే వ్యాపారం చేయండి. 100 రూపాయల కోసం చేయండి. నా డైరీ బిజినెస్ చేయండి. డైరీ బిజినెస్ చేయమని ఎందుకు చెబుతున్నానంటే, డైరీ బిజినెస్లో రోజువారీ డబ్బులు కనపడతాయి. నీకు రోజు డబ్బులు కనపడినప్పుడు మనిషికి ఆశ వచ్చింది. ఆశ, నేను ఈరోజు 100 సంపాదించాను, రేపు 200 సంపాదించాలి, ఎల్లు 300 సంపాదించాలని వాడు తపన పడతాడు. అంటే నీకు రోజువారీ మనీ ఫ్లో కనపడినప్పుడు వ్యాపారం తొందరగా వాడికి అడాప్ట్ అవుతుంది. వాడి ఆలోచనల్లోకి వ్యాపారం పెరిగింది. అలాంటి కార్యక్రమాల్లోకి తల్లిదండ్రులు పంపించాలి. పిల్లలు కూడా ఇలాంటి ఛానల్ ద్వారానో, న్యూస్ ద్వారానో, మీలాంటి దీని వాళ్ళ ద్వారానో ఇటువైపుకు మొగ్గు చూపాలి. చాలా అవకాశాలు ఉన్నాయి పాల వ్యాపారంలో, బై ప్రొడక్ట్స్ వ్యాపారంలో. రేపు రాబోయే రోజుల్లో ప్రోటీన్ ఫుడ్ తినాలనే కల్చర్ విపరీతంగా పెరిగింది. అది పాల ఉత్పత్తుల ద్వారా కూడా సాధ్యపడుద్ది. మీరు ఆకాశమే హద్దు. అవకాశాలు చాలా ఉన్నాయి. అవకాశం అందుకోవాలంటే ఆకాశమే హద్దుగా పరిగెత్తాలి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ అండి. సో మొత్తంగా ఇది పరిస్థితి. అంటే ఈ పాల రంగంలో చాలా లాభాలు ఉన్నాయని చెప్తున్నారు. బై ప్రొడక్ట్స్ ద్వారా కూడా మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు అని చెప్పేసి నాగమల్లేశ్వరరావు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ స్థాయికి రావడానికి తన కుండ పెరిగే కారణం అని చెప్పేసి తను చెప్తున్నాడు. కుండ పెరుగు కూడా తాను చాలా క్వాలిటీగా తయారు చేస్తుంటారు. సో ఎవరైనా యువత ఇంట్రెస్ట్ ఉండి ఇటు రావాలనుకుంటే ఫ్రాంచైజీ టైప్లో అయితే ఇవ్వట్లేము. సో ఎవరైనా వస్తే ఇక్కడ ట్రైనింగ్ ఇస్తాము, ఎలా పనిచేయాలో చెప్తాము, ఎలా పనిచేస్తే ఆ క్వాలిటీ వస్తుందో చెప్తామని చెప్పేసి తను చెప్తున్నారు. ఎవరైనా ఇటు సైడ్ రావాలనుకుంటే ఫస్ట్ అనుభవాలు నేర్చుకోండి. అనుభవాలు నేర్చుకుంటేనే సక్సెస్ కావచ్చు. అనుభవం లేకుండా ఎవరైనా నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఇక్కడికి వచ్చి చూడండి. చూసిన తర్వాత ఎలా తయారు చేస్తున్నారు ఏంటి అన్నది తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాతనే ఇంత క్వాలిటీగా వస్తుందని చెప్పేసి నాగమల్లేశ్వరరావు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. థ్యాంక్ యూ.